వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం బై ఆండ్రాయిడ్ నుంచి అప్పుడు ఆండ్రాయిడ్ 17 అయితే వచ్చేసింది బై. ఒకవేళ ఇట్లా మీకు రాలేదంటే త్వరలో వస్తుంది, 2-3 నెలల్లో పాటు ఆండ్రాయిడ్ 17 అప్డేట్ రావచ్చు. అయితే అప్డేట్ కంపాటబిలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్ డివైసెస్ పిక్సెల్ డివైసెస్కి అయితే బై ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ వాటికి అన్నిటి కూడా అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఉన్నాయంటే మాత్రం ఇది మల్టీ టాస్కింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. స్క్రీన్ రియాక్షన్స్, ఫోల్డబుల్ మోడ్కి మంచి ఆప్షన్తో పాటు వచ్చింది. అండ్ ఆల్సో గేమింగ్ మోడ్ కూడా తీసుకొచ్చిపోయి బుట్టిందా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చిపోయి ఒక పాయింట్ అని చెప్పలేను. ఆల్రెడీ చాలా యూట్యూబర్స్ ఆండ్రాయిడ్ 16కి 17కి సంబంధించిన బీటా వర్షన్స్ కూడా కంపారిజన్ చేసి చూపించిండొచ్చు. సో అవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కూడా లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళు లెనోవో యోగా ప్రో 9 అన్న ల్యాప్టాప్కి సంబంధించిన డిజైన్స్ అయితే బయటపడ్డాయి. దీనిలో కీ స్పెసిఫికేషన్స్ ఏంటంటే మాత్రం ఎన్విడియా వాళ్ళ ఆర్టెక్స్ స్పార్క్ ప్రాసెసర్ అయితే ఉందనేసి అయితే అంటారు. ఇక్కడ ఎన్విడియా వాళ్ళ స్పార్క్ ప్రాసెసర్ ఎట్లా పనిచేస్తుంది, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో విండో లెవెల్తో పడుతుంది. 128 GB ర్యామ్ అంటారు. ముందే చెప్తున్నా 128 GB ర్యామ్ అంటే మాత్రం కాస్ట్లీగా ఉంటుంది. దగ్గర దగ్గర 1,50,000 2,00,000 దాకా ప్రైస్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అప్పుడు వివో వాళ్ళ వివో Y500 4G స్మార్ట్ ఫోన్ గ్లోబల్గా టీజర్ చేస్తారు బై. ఇక్కడ ఒకటి కన్ఫర్మేషన్ ఏంటంటే 8,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మాత్రం ఇది యూనిఎస్ఎస్ వల్ల T7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ 8 GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. అండ్ ఇక్కడ చైనా చూస్తే వేరియంట్ 7300తో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. 5G వేరియంట్ 4G వేరియంట్కి T7300తో వస్తుందనేసి అయితే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ వాట్సాప్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ వాళ్ళు అయితే వర్క్ చేస్తారంట వాయిస్ నోట్ విజెట్ని. ఈ విజెట్ క్విక్గా యాక్సెస్ చేసుకొని వాయిస్ నోట్స్ హోమ్ స్క్రీన్ నుంచి మీరు వాయిస్ నోట్స్ ఏవైతున్నాయో హోమ్ స్క్రీన్ నుంచి ఇవ్వచ్చు అనమాట. సో ఇది చాలా మంచి విషయం. కొన్ని బీటా టెస్టింగ్స్లో పిక్చర్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ కూడా వన్ప్లస్ వాళ్ళు. సో వన్ప్లస్ వల్ల వన్ప్లస్ 15R స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొత్తగా ర్యామ్ వేరియంట్ అయితే వచ్చింది. 16 GB ర్యామ్ వేరియంట్ ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. పెద్ద ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ ప్రైస్ చూసుకొని మీరు షాక్ అవుతారు. 62,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా ఉంది. ఒకవేళ 16 GB ర్యామ్ వేరియంట్ మీరు తీసుకుంటారా అంటే మాత్రమే మీ ఒపీనియన్ ఏదైనా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వేర్ OS 7 నుంచి అన్నమాట. సో వేర్ OS 7 నుంచి కొత్తగా జెమినై పవర్డ్ ఫీచర్స్ వచ్చినాయి. లైవ్ అప్డేట్స్ అండ్ ఎక్స్ట్రా సపోర్ట్తో పాటు కూడా వచ్చిందనేసి అయితే వేర్ OSలో మెన్షన్ అయితే చేసిరు. కొంచెం ఆప్టిమైజేషన్ చేసిరు అండ్ క్రియేట్ మై విజెట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కూడా క్యాస్పర్ గురించి మనకు అందరూ తెలిసిన వీళ్ళైతే వాన్ అయితే వేసిరు అన్నమాట. ఇది స్టీమ్లా వాల్పేపర్ ఇంజన్ అని ఉంటుంది కదా. సో ఆ వాల్పేపర్ ఇంజన్లో ఇది యానిమీ స్పెసిఫిక్ యానిమీ వాల్పేపర్స్ అంటారు. దాంట్లో వైరస్ యాడ్ చేసి ఏమంటారు ఇంజన్లో యాడ్ చేస్తారంట. సో ఇది మలీషియస్ లాగా అంటారు. ఒకవేళ వాల్పేపర్స్ యూజ్ చేస్తుంటే ఇట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నా ఒపీనియన్లో యూజ్ చేయకుండా బెటర్ వే వాల్పేపర్స్ మాన్యువల్గా చేంజ్ చేసుకుంటేనే బెటర్ అనేసి అయితే నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం శాండిస్క్ నుంచి అన్నమాట. సో శాండిస్క్ వాళ్ళు 8 TB PlayStation 5 SSD అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ తీసుకుని దగ్గర దగ్గర $3,000 ఉందన్నమాట. PlayStation 5 ఇది 5 టైమ్స్ అనమాట. అండ్ 5 రెట్లు ఎక్కువ అనమాట. PlayStation 5 కంటే కూడా 8 TB స్టోరేజ్. పోనీ దాని తగ్గట్టు ఏమైనా ఉందా అంటే లేదు. ఇక్కడ PlayStation 5 అప్రూవ్డ్ ఉన్నట్టుంది. ఆప్టిమస్ GX Pro అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిన దాని మోడల్ పేరు ఇది 8 TB అని కాదు. మీకు ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 TB 2 TB 4 TB అండ్ 8 TB ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. కానీ ప్రైస్ అయితే మరి దారుణంగానే ఉంది. ఒకవేళ గట్రా మీరు చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో క్యాప్కామ్ వాళ్ళ SGF డీల్ అయితే నడుస్తుంది. సేల్స్ అనుకోవచ్చు. రెసిడెంట్ ఈవెల్ 5 గేమ్ ఏదైతుందో $274 మీకు అవైలబుల్ ఉంది. రెసిడెంట్ ఈవెల్ 5 బాగానే ఉంటుంది. ఒకవేళ ఇట్లా ట్రై అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటుంది. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నేను నెక్స్ట్ వేళ కలుసుకున్నాను.